సాధారణంగా మనం దేవుడి దర్శనం చేసుకుంటే కష్టాలన్నీ తీరుతాయని గట్టిగా నమ్ముతాం. జాతరకు వెళ్తే ఆ మల్లన్న దీవిస్తాడని ఆశపడ్డారు ఆ తల్లిదండ్రులు. కానీ ఆ తల్లిదండ్రులు కలలో కూడా అనుకోలేదు తమ కళ్ళ ముందే ఇటీవలే కన్నటువంటి తమ కన్నబిడ్డ 2 నెలల పసిబిడ్డ ఒక కుల గజ్జికి అహంకారానికి బలైపోతుందని. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఈ అమానుష ఘటన ఇప్పుడు యావత్ తెలంగాణను కుదిపేస్తుంది. అసలు ఏం జరిగింది? ఫిబ్రవరి 18వ తేదీ కుమ్మెర మల్లన్న జాతర. చుట్టుపక్కల ఊర్లో నుంచి భక్తులు పోటెత్తారు. అందులో ఆ పసిబిడ్డ తల్లిదండ్రులు చాకలి గణేష్ మరియు మౌనిక కుటుంబం కూడా ఉన్నారు. భక్తితో గుడి గడప తొక్కాలనుకున్న ఆ నిరుపేద కుటుంబానికి డబ్బుతో పాటు కులం కూడా అడ్డు వచ్చింది. టికెట్ తీసుకోకుండా మీరు లోపలికి రావడానికి వీల్లేదు అంటూ జాతరను నిర్వహించే అగ్రనాయకులు అడ్డుకున్నారు. అది కేవలం మాటల గొడవలా ఆగలేదు. బాధితులకు, జాతర నిర్వాహకులకు తీవ్ర తోపులాట జరిగింది. ఇదే కాకుండా కుల వివక్షతో కూడిన బూతులు కూడా వినిపించాయి. దురదృష్టవశాత్తు ఆ తోపులాటలో, ఆ కసాయితనంలో 2 నెలల పసిబిడ్డ కింద పడిపోయింది. అయితే కొందరు నిందితులు ఆ పసిపాపను బలంగా తన్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ చిన్నారి కన్నుమూసింది. రాజకీయ రంగు, నిరసనల హోరు కూడా దీన్ని అంటింది. ఇక ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల వరకు బయటికి రాకుండా నొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అందరి నోర్లు కట్టేసే ప్రయత్నం కూడా జరిగింది. కానీ విషయం బయటకు రాగానే తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఘటన వెనుక అధికార పార్టీకి చెందిన నాయకుల హస్తం ఉందంటూ ప్రతిపక్ష నాయకులు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. ఈ అమానుష ఘటనపై బీసీ సంఘాలు నిప్పులు జరుగుతున్నాయి. జాతరలో కుల వివక్ష చూపడమే కాకుండా పసి పాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. తెలంగాణ బీసీ కమిషన్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. నాగర్ కర్నూలు కలెక్టర్ మరియు ఎండోమెంట్ శాఖ నుంచి సమగ్ర నివేదిక కోరింది. అటు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఇక రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బీసీ సంఘాలు నిరసనలు తెలుపుతూనే ఉన్నాయి. కమిషన్లు నివేదికలు అడుగుతూనే ఉన్నాయి. పోలీసులు విచారణ చేస్తున్నారు. కానీ పోయిన ఆ చిట్టి ప్రాణం తిరిగి వస్తుందా? ఆ తల్లి గర్భశోకం ఏ రాజకీయ నాయకుడికి కనిపిస్తుంది? తన బిడ్డను దేవుడి దగ్గరికి తీసుకెళ్తే ఆ దేవుడి సాక్షిగానే ప్రాణాలు తీశారని ఆ తల్లి ఊహించి ఉంటుందా? జాతర అంటే సంతోషం, కానీ కుమ్మెరలో జరిగింది ఏంటి? కేవలం ఒక సామాజిక మచ్చ. కులం పేరుతో మనుషుల్ని వేరు చేసే ఈ అహంకారం ఒక పసిబిడ్డ ప్రాణాన్ని కూడా కనికరించలేకపోయింది. కుమ్మెర ఘటన కేవలం ఒక ప్రమాదం కాదు, అది మన సమాజంలో ఇంకా బతికి ఉన్న కుల వివక్షకు నిదర్శనం. ఆ పసిబిడ్డ ఆత్మకు శాంతి కలగాలంటే కేవలం రాజకీయ విమర్శలు సరిపోవు. దోషులకు కఠిన శిక్ష పడాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎక్కడా పునరావృతం కాకుండా చట్టాలు పనిచేయాలి. రాజకీయాలు ఓట్ల కోసం కావచ్చు, కానీ ప్రాణాలు తీసే వివక్షపై యుద్ధం మాత్రం అందరం కలిసి చేయాలి. ఇది ఎక్కడా ఆగకూడదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.